ఇప్పుడు ఇద్దరం విజయనగరం వాళ్ళమే. కొన్ని విజయనగరంలో మన ఫేవరెట్స్ ఏంటి అనేది ఓకే చూద్దాం. ఫేవరెట్ ఎక్కడైనా కోఇన్సిడెన్స్ అవుద్దాం. ఫేవరెట్ ఫుడ్ ఏంటి నీకు విజయనగరంలో? దేవి స్వీట్స్ హల్వా. దేవి స్వీట్స్ హల్వా. నాకు కోవా. కోవానా? దేవి స్వీట్స్ ముద్ద కోవా. సుజాత నూడిల్స్ కదా నీకు ఫేవరెట్? సుజాత నూడిల్స్ ఈస్ ఫిక్షనల్ క్రియేట్ చేసాం. లేకపోతే ఆ పేరు మీద నూడిల్స్ పాయింట్ పెడితే అయిపోతుంది. విజయనగరంలో ఉండేవాళ్ళు ఇది తీసుకోండి, సుజాత నూడిల్స్ పాయింట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ఫేమస్ మీకు ఇండైరెక్ట్ ప్రమోషన్ ఆల్రెడీ చాలా అయిపోతుంది అసలు. ఫేవరెట్ థియేటర్ ఎన్సిఎస్. నాకు కూడా అదే. నీ ఎందుకు ఎన్సిఎస్? ఇందాక మనడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఎన్సిఎస్ అంటే చిన్నప్పటి నుండి నాకు దగ్గరగా ఉండేది అది. మేము అటు సైడ్ ఉండేవాళ్ళం. సో అక్కడ నా ప్లేస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా అదే ప్రిఫర్ చేసేవాడిని. అండ్ ఎన్జిఎస్లో స్టార్టింగ్ వాటర్ ఫాల్ వస్తుంది, దానికి మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. వాడు ఏం చేస్తాడంటే గోడ మీద పేరు చెప్తాడు రాజా. అది ఎలా అంటే ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా పెయింటింగ్ వేస్తాడు ఆ టైటిల్. అది మాత్రం హైలైట్ ఉంటుంది. అండ్ ఇంకోటి జనాలు, నేను స్కూల్ కి అట్నుంచి వెళ్ళేవాడిని, సైకిల్ మీద వెళ్తాడు పేరు మార్చాడా పేపర్ లో సినిమా రిలీజ్ అయింది ఇవన్నీ చూసేవాళ్ళం కాదు. ఎన్సిఎస్ థియేటర్ గోడ మీద పేరు చూసేవాళ్ళం అనమాట. ఇంకోటి వాటర్ ఫాల్ వచ్చినట్టు జనాలు ఎక్కువ అరిసేవారు. ఇదే హీరో అదే కదా జనాలు అరుపులు. సో అది కొంచెం నాస్టాలజిక్ ఫీలింగ్ అన్నమాట. కానీ నాకు ఇటువైపు రాకముందు నాకు సినిమాల గురించి అంత తెలియదు, కానీ ఇటువైపు వచ్చిన తర్వాత ఆ థియేటర్ ఎందుకు ఇష్టం అనిచానంటే, నాకు ఆదిపురుష సినిమా ఉందా విజయనగరంలో ఏ థియేటర్ లోనే నాకు సినిమా కనబడలే. మధ్యలో పార్ట్ వరకే కనబడేది అనమాట. ఎన్సిఎస్కి వెళ్ళాను, అది ప్లాటినం స్క్రీన్, అది కొంచెం రిఫ్లెక్షన్ ఉంటుంది అనమాట. ఆ లైట్ పడి ఇంకొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది మనుషుల మీదకి, అంత బ్రైట్ గా కనిపించేసరికి అప్పుడు కంప్లీట్ విజువల్స్ కనబడ్డాయి. ఫేవరెట్ స్నాక్ ఏంటి విజయనగరంలో నీకు? స్నాక్ చాట్ బండ్ ఉంటుంది. ఎక్కడంటే పెట్రోల్ బంక్ ఉంది కదా, ఎక్కడ మీ ఇంటికి వస్తుంది దారిలోనే కనిపించింది పెట్రోల్ బంక్, హెచ్పి పెట్రోల్ బంక్. ఆ పక్కన మ్యాక్స్ ఏదో ఉంటుంది, మ్యాక్స్ పక్కన నూడిల్స్ బండ్, ఇది చాట్ బండ్ ఉంటుంది. అక్కడ పానీపూరి మ్యాడ్ ఉంటుంది. సో అది నాకు అక్కడ. నాకు మురి మిక్సర్ ఎక్కడ ఇక్కడ గుంజీ దగ్గర ఒక అతను కలుపుతాడు అనమాట మురి మిక్సర్. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి అక్కడే తినేవాళ్ళం. విజయనగరంలో మురి మిక్సర్ చాలా ఎక్కువ. వైజాగ్ విజయనగరం చాలా ఫేమస్ కదా మురి మిక్సర్, ఎక్కడ చూసినా బళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనకి బేసిక్గా హైదరాబాద్ అంటే బిర్యానీ ఫేమస్ కదా, అలా మనకి విజయనగరంలో ఇది అంటే తిరగలేంది అనేది ఏమైనా ఉందా? ఉన్నాయి బేసిక్గా. ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి తెలిసింది స్టార్ బిర్యానీ ఒకటి ఉంది మీ ఇంటి సైడే. సో ఇంకా దేవి స్వీట్స్, ఇంకా ఇక్కడ మూడులాంతల దగ్గర బిర్యానీ పాయింట్ ఉంటుంది, లక్ష్మి బిర్యానీ పాయింట్. ఉండదు మందు బాబులకి అయితే ఇంకా కరెక్ట్ సెట్ అయిపోతుంది ఫీస్ట్ అది. లక్ష్మీ బిర్యానీ సెంటర్ మంచి, అంటే ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని రంధ్రాలు పొగలు వచ్చేస్తాయి రాజా. అసలు బాబాయ్ చాలా వింటేజ్ అసలు అది. ఇవే నాకు తెలిసి విజయనగరంలో మంచి ఫేమస్ అవుతుంది. మళ్ళీ గంటస్తంభం దగ్గర ఇది కోట దగ్గర చాట్ బండి, కోట దగ్గర కదా, అది ఫుల్ ఫేమస్. అది ఫుల్ ఫేమస్, మొత్తం రీల్స్ జనాలు ఏదో ఎగబడిపోయి వచ్చేస్తున్నారు. బాబాయ్ ఏదో సెలబ్రిటీ లాగా గుంపు లాగా. అదేదో ఇది మిర్చి వేసి చాట్, మిర్చి వేస్తున్నాడు దాంట్లో, చాట్లో మిర్చి కూడా వేస్తున్నాడు, రింగ్స్ అవి కూడా కొంచెం అంటే అటు సైడ్ అక్కడ దొరకవు కదా మనకి. సో ఇక్కడ బాగా దొరుకుతాయి. అవునవును, కొత్తవన్నీ స్టార్ట్ చేశారు, మష్రూమ్ పకోడీ అని. అవునా, విజయనగరంలో లేదంటలేదు ఇప్పుడు, డెవలప్ అయిపోయింది. ఈ రింగ్ రోడ్ వైపు వెళ్ళు ఒకసారి, రింగ్ రోడ్ ఫుల్ ఉండదు అసలు. అది మధ్య మధ్యలో విజయనగరం అమీర్పేటలో ఉంది అది ఇప్పుడు, ఫుల్ డెవలప్ అయిపోయింది, జనాలందరూ అక్కడ. ఇంకోటి అక్కడ లేస్
షవర్మా ఒకటి చేస్తారు. అవును అది కూడా మ్యాడ్ ఉంటుంది అసలు. మొన్నే తిన్నాను. ఫుడ్ కరువు లేదు విజయనగరంలో. కరవలేదు అసలు బాబాయ్ లేదు అసలు మామూలుగా. బోల్డ్ వచ్చేసాయి అసలు. ఫ్రెండ్స్ స్పాట్ ఏంటి ఫేవరెట్? అంటే మీ ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికి వెళ్ళి విజయనగరంలో నువ్వు చిల్ అవ్వడానికి? విజయనగరంలో కేఎల్పురంలో కొండ ఉంటుంది. ఆ కొండ ఎక్కితే మొత్తం విజయనగరం కింద పైన. మీ ఇంటికి దగ్గర? నువ్వు అన్ని మీ ఇంటి సైడ్ చెప్పేస్తావు. అదే అంటే అక్కడ అటు సైడ్ మొత్తం అవన్నీ కొండలు గుట్టలు అన్నీ ఉంటాయి కదా. అవును. అది చూసా కోట శ్రీనివాసరావు డైలాగ్ లాగా ఉంటుంది అది. ఆ అమ్మాయి నడుములాగా ఇలా మలుపు తిరుగుతుంది, దాని మీద వైజాగ్ మొత్తం గుప్పెట్లో ఉన్నట్టు ఉంటుంది అంటారు కదా, అలాగే ఉంటుంది అక్కడ కూడా. మరి నీ ఫేవరెట్ కనిపిస్తుంది స్పాట్? మేము ఏంటంటే ఇక్కడ పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళిపోయాం. మేము ఎప్పుడు ఫ్రెండ్స్ సైకిల్ వేసుకొని ఎప్పుడు చూడు పెద్ద చెరువు దగ్గరే అలా కూర్చుండి వాళ్ళం. గట్లు ఉండేవి అక్కడ. అయితే పెద్ద చెరువుకి ఇటువైపు, లేకపోతే పెద్ద చెరువుకి ఇటువైపు. ఇటువైపు అంటే మేము ఇక్కడ నారాయణ కాలేజ్ చదివినప్పుడు అక్కడ బడ్డీలు ఉండేవి. ఫ్రెండ్స్ ఏమో సిగరెట్లు తాగడానికి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు వెనకాలకి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ లో వస్తుంది కాలువ, పెద్ద చెరువులోకి విలీనం అవుతుంటాయి పిల్ల కాలువలన్నీ. ఆ స్పాట్ ఆ జలపాతాల సౌండ్ లాగా కాలువ సౌండ్ వినిపిస్తే అక్కడ గట్టు మీద కూర్చొని టైం పాస్ చేసేవాళ్ళం అనమాట. ఇంకోటి గూడ్ షెడ్ దగ్గర 5 రూపీస్ 10 రూపీస్కి టెక్కన్ గేమ్స్ ఉండేవి. నేను నా స్కూల్ టైంలో ఒకటి మిస్ అవుతున్నాను. విజయనగరం వైడ్ గా హాట్ స్పాట్లు చాలా ఎక్కువ ఉండేవి. అవునవును. ఈ బేకరీస్ హాట్ స్పాట్లు అని ఉండేవి. ఎవడు ఫ్రెండ్ బర్త్డే అవడం తరువు హాట్ స్పాట్ కి వెళ్ళడం, కేక్ కట్ చేయించడం. అందరూ 10 రూపాయలు వేసేసుకునేవారు. 100 రూపాయలు అయితే హాట్ స్పాట్ లో ధూమ్ ధామ్ ఆడి బర్త్డే. అసలు చాలా నాస్టాలజిక్ మూమెంట్ కదా అసలు. ఎవడు బర్త్డే వస్తే ఈ రోజుల్లో మనం చూడు ఏ కేక్ ఆర్డర్ ఇద్దాం, ఎంత క్రియేటివ్ గా చేసేద్దాం, ఎంత ఆలోచించేస్తున్నాం. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. అప్పట్లో 100 రూపాయలు అందరూ 10 కోడ వేసుకొని హాట్ స్పాట్కి వెళ్ళడం. లవ్ గుర్తు అయితే అమ్మాయికి, సర్కిల్ గుర్తు అయితే అబ్బాయికి. 2 కేకులు అంటే సమోసాలు పఫ్లు ఇస్తే కరెక్ట్ అని కొరిగించుకొని ఆ ప్లేట్ లో లాస్ట్ పూతరేకుల్లో పడతాయి కదా పఫ్కి, అది కూడా మిగిల్చేవాళ్ళం కాదు. నాకు తినే. మొత్తానికి విజయనగరమే ఫేమస్. అది అదనమాట విజయనగరం గురించి మ్యాటర్. ఇప్పుడు అలా మాట్లాడుతూ వెళ్తే ఇంకా పెరిగిపోద్ది, వీడియోలు ఎంత పెరిగిపోద్ది. నెక్స్ట్ టైం ఎవడైనా నెట్ఫ్లిక్స్ లో వచ్చి కూర్చొని విజయనగరం గురించి మాట్లాడమంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళకి డైరెక్ట్ విజయనగరం గురించి నెట్ఫ్లిక్స్ దీని స్థాయిని పెంచాలరా. నెట్ఫ్లిక్స్ లో పెంచి అలా చూద్దాం. అండ్ వెయిటింగ్ టు సీ ఇన్ హైదరాబాద్ టు సూన్. అక్కడ హైదరాబాద్ ఇక్కడ రప్పించేస్తాను. అందుకే వచ్చారు ఇక్కడికి. లేదు చూడు, నువ్వు అంటావుగా అరే నువ్వేట్రా విజయనగరంలో కూర్చొని అంత చేస్తున్నావు. అదే బేసిక్ గా టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఇక్కడ కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. మనం విజయనగరం వర్క్ చేసినప్పుడు కానీ ఏం చేసినప్పుడు కానీ మైండ్ పీస్ఫుల్ గా. అంటే బేసిక్ గా వాళ్ళకి ఒక యూనిక్ ఇది ఉందిరా, మనకు ఒక యూనిక్ ఉంది ఈ స్లాంగ్ అనేది. అది ఎలా అంటే అటు వస్తే మంద మర్చిపోతాం, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. మనం ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాం అన్నమాట. అదనమాట. సో అదే. సో థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ కూర్చొని వన్స్ అగైన్ మన ఫేవరెట్ ఫుడ్ పట్టుకొని కూర్చొని మాట్లాడదాం. సుజాత నూడిల్స్ పాయింట్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఎవరో ఒకరు ఓపెన్ చేసి ఉంచండి. అక్కడ కూర్చొని మీటింగ్ పెడదాం. అక్కడికి వచ్చి మీటింగ్ పెడదాం. రైట్ అయితే బాయ్.